దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 16వ అధ్యాయం. పరిసయ్యులు, సర్దుకాయులు అనబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక మాటలు చెప్పి ఆయన్ని పరీక్షించాలి అని అనుకున్నారు. ఆయనను ఈ విధంగా అడుగుతున్నారు, ఏదైనా ఒక సూచక క్రియ జరిగించమని. అప్పుడు ఇలా అంటున్నారు, సాయంకాలం అయిందనుకో, ఆకాశాన్ని చూస్తారు, వాతావరణం బాగాలేదు, వర్షం వచ్చేసేస్తుంది అని అంటారు. మళ్ళా ఉదయకాలం ఆకాశం వైపు చూస్తారు, చూచిన తర్వాత అబ్బో ఈరోజు మేఘాలు కమ్ముకున్నట్టున్నాయి, వర్షం వస్తుంది అని మీరు మాట్లాడతారు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆకాశాన్ని చూసినప్పుడు, దానికి ఉన్నటువంటి పరిస్థితిని గమనించినప్పుడు వర్షం వస్తుందా రాదా అనేది మీరు చెప్పేస్తున్నారు. కానీ ఈ కాలంలో సూచనలు గనక మీకు అనుగ్రహింపబడు అంటూ మీరు వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు అన్నారు. ఎంత గట్టి మాట మాట్లాడారు ప్రభు. ఆయన మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఆయన ఒక మాట చెప్పారు అని అంటే ఆ మాట ఊరికనే కాదు, ఏదో బలమైన కారణం ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు అంగీకరించే గనక మనసుండుంటే ఇప్పటికే అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేశారు. ఆయన పాత నిబంధనలో భవిష్యత్తు వాక్కులు, బాప్తిస్మిచ్చే యోహాను, యేసు ప్రభుల పరిచర్య, ఇవన్నీ అభిషక్తుని రోజుల్లో జరుగుతాయని చాలా మాటలు, ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు కదా. కానీ యేసు ప్రభు చేసిన కార్యాలు ఇది మానవుడు వలన కానటువంటి శక్తికి మించిన కార్యాలని వారికి తెలుసు. ఆయన యొక్క దైవత్వాన్ని వెల్లడి చేసిన విధానం కూడా తెలుసు. ఇక మళ్ళీ ప్రత్యేకించి ఏదో అద్భుతమైన కార్యాన్ని చేయవసరం లేదు. అయితే వారికి సత్యము బోధపరచబడలేదు, గ్రహించలేదు వాళ్ళు. అందుకనే వారు మరలా సూచక క్రియ అడుగుతున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట, మీరు వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నాడు. దాని అర్థం సత్యాన్ని అంగీకరించకుండా అబద్ధాలను నమ్ముతూ నిజమైన దేవుణ్ణి గుర్తించక ఆయన పేరు చెప్పి ఇతరమైనటువంటి వాటిని అనుసరించి వెంబడించి దైవత్వాన్ని మరిచిన స్వభావం కలిగిన వారు మీరు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గురించిన సూచక్రియ తప్ప ఇంకేమీ రాదు మీకు. యోనాను ఎలాగైతే 3 దినాలు ఆ చేప కడుపులో ఉండడానికి దేవుడు అనుమతించాడో అదే జరుగుతుంది అన్నాడు. అది కూడా వివరంగా చెప్పకుండానే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు మాట్లాడడం చేతగాకి వెళ్ళిపోయారా? వాళ్ళకి సమాధానం చెప్పడం ఆయనకు రాదా? లేదు, ఏదో ఒక సూచక్రియ అక్కడ చేసో లేకపోతే పలానా సూచక్రియ జరుగుతుందని చెప్పుండాలి కదా. మూర్ఖులతో మాట్లాడకూడదు అని బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో. వాళ్ళతో వాదించొద్దు అన్నాడు ఆయనే కదా చెప్పాడు. అందుకే ఆయనకు తెలుసు వీళ్ళు మూర్ఖులని. వ్యభిచారమైనటువంటి చెడ్డతరం అన్నాడు వాళ్ళని.
వ్యభిచారం చేస్తున్న చెడ్డతరం అని అంటే అలాంటి వాళ్ళతో ఇంకేం మాట్లాడతాడు? కొంపు కలిగిన వాళ్ళతో మాట్లాడితే కొంప వస్తుంది తప్ప మంచితనం ఏమవుతుంది? వాళ్ళు కలిగినటువంటి ఆలోచన ప్రభువారిని ఏదో విధంగా ప్రశ్నించి చిక్కట్టేయాలి అనుకుంటున్నారు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉన్నాడు. మూర్ఖులకు దూరంగా ఉండమని కూడా చెప్తుంది బైబిల్. కొంతమందికి దూరంగా ఉంటేనే మంచిది, కొంతమంది దూరం అయితేనే మంచిది. మనం బాధపడనవసరం పని లేదు. ప్రభు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళని విడిచిపెట్టి పోతాను అనుకున్నాడంటే పోయారు, అంతే, మంచిది. యేసు ప్రభు వారి శిష్యులు వాస్తవానికి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆహారం కూడా పట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియదు కనుక ప్రతి పర్యాయం కూడా వాళ్ళ దగ్గర ఆహారం ఉండేది. ఆ దినాన్ని ఎందుకో వాళ్ళు విమర్చారు. ప్రభు వారు అంటున్నారు, చూసుకోండి, పరిచయులు సద్దుకాయలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. వాస్తవానికి రొట్టెలు పులిసిన పిండితోనే చేస్తారు. వాళ్ళకి అనిపించింది, మన దగ్గర రొట్టెలు లేవు కదా, మర్చిపోయాం కాబట్టి దాని గురించే ఆలోచించుకోమని ప్రభు చెప్తున్నారు అని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? వాస్తవంగా రొట్టెలు కాదు. ఈ పరిచయులు సద్దుకాయలు అనబడిన వారు పులిసిన పిండి లాంటి వాళ్ళు. పులిసిన పిండి మంచి ముద్దలోకి వెళితే ఏమవుతుంది? మొత్తం అంతా చెడిపోద్ది, పులిసిపోద్ది. అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పులిసిన పిండి లాంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడినా వాళ్ళు కూడా ఇలాగే పాడైపోతారు, వాళ్ళు కూడా ఇలాగే తయారైపోతారు అని చెప్పారు. వీళ్ళకి అది గ్రహించే అంత జ్ఞానం లేదు. ఆయన మాట్లాడిన మాటలు చాలా అర్థవంతమైన మాటలు, గ్రహించాలి కానీ చాలా లోతుగా ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ఇంకా గ్రహించలేదేంటి? 5 రొట్లు 5,000 మందికి పంచితే ఇంకా మిగలలేదా? 7 రొట్లు 4,000 మందికి పంచితే మిగలలేదు. తిండి గురించి ఆలోచన చేస్తున్నారు మీరు. వాళ్ళ ఆలోచన అంతా ఎలాగుందనంటే భోజనం భోజనం, తిండి తిండి అనే ఆలోచనే. అది కాదు మీకు ఆలోచన. పరిచయులు సద్దుకాయలు అని వారు పులిసిన పిండి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు, ఆహా, వాళ్ళు బోధ గురించి చెప్పారన్నమాట ఈయన అని అప్పుడు గ్రహించారు. నేటి దినాల్లో చాలా మంది బోధలు, చాలా మంది బోధలు పులిసిన పిండే. సద్దుకాయలు ఎక్కువైపోయారు, పరిచయాలు ఎక్కువైపోయారు. జాగ్రత్త. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యం సత్యమా కాదా అని గ్రహించలేని అజ్ఞానులుగా ఉంటే మాత్రం మీ పని అయిపోతుంది. అంటే వీళ్ళు పెద్దోళ్ళు కదండి, వీళ్ళు పెద్ద పాస్టర్లు కదా, వీళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కదా, పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు కదా అంటే వాళ్ళు మోసపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారు. చాలా మంది అపవాది చేతులకి వెళ్ళిపోయారు. పైకి మాత్రం వాళ్ళు భక్తిగా 10 మందికి బోధిస్తున్నారు కానీ వారు పరిచయాలు శాస్త్రం లాంటోళ్ళుగా, సర్దుకాయలు లాంటోళ్ళుగా ఉండిపోతున్నారు. పులిసిన పిండి వెళ్ళిన వారందరినీ పొలబెడుతున్నారు, అందరు హృదయాలు మార్చేస్తున్నారు. దైవ సందేశం పరలోక రాజ్యం కొరకు చెప్పవలసిన దానికి బదులుగా భౌతికమైన శారీరకమైన ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. ఈ భౌతిక ఆశీర్వాదాల గురించి నేను చెప్పొద్దు అని చెప్పట్లేదు, కానీ అసలు విషయం ఏంటో అది మానేసేసి మిగతా విషయాలన్నీ అంత అవసరమేముంది? చెప్పొచ్చు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు చెప్పొచ్చు, కానీ ఇది మర్చిపోయారు. మీరు గమనించండి, చాలాసార్లు యూట్యూబ్లు చూస్తున్నారు కదా, అందులో చాలా మంది దైవ సేవకులు చెప్తున్న సందేశాలు వింటున్నారు కదా. ఆ సందేశాల్లో ఎప్పుడైనా దేవుని వాక్యం మీకు వినబడిందా? ఒకరో ఇద్దరు వాక్యం చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ కథలు. కొంతమంది ఏమో మాకు ఇలా జరిగింది,
లేకపోతే మా సంఘంలో ఎలా జరిగింది, ఫలానాడి జీవితంలో ఇలా జరిగింది, ఇవే పెడుతున్నారు. లేకపోతే కుక్క పందినట, పంది వేసుకున్నారట, పంది పారిపోయిందంట, కుక్క అక్కడ ఉండిపోయింది అన్నట్టు ఏవో కథలు చెప్తున్నారు. ప్రజలకు కావలసిన కథలు, జీవితంలో జరిగిన చరిత్రలు కాదు, వాక్యం కావాలి. వాక్యం బోధించిన మనిషి సోదంతా ఎవరికి కావాలి? ప్రజలకి ఏమి అందించాల్సినదో అది మానేసేసి లేనిపోని సోది మాటలన్నీ పెడుతున్నారు. వాళ్ళు పెట్టడం కాదు, బోధించేదే అది. ప్రజలకు ఏం కావాలి? దురద చెవులు కలిగిన వారై కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుందని ప్రభు చెప్పారు. నేటి దినాల్లో అవే మనం గమనిస్తున్నాం. మనుషుడు కల్పన కథల వైపు వెళ్ళిపోతున్నారు. హంగామాలు, ఆర్భాటాలు, లేనిపోని పిచ్చి 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 పనులన్నీ చేస్తుంటే అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, జనాలు వెళ్ళిపోతున్నారు అని వాటి కొరకు వెంపర్లాడుతున్నారు తప్ప ఇక్కడ వాక్యం ఉంది, వాక్య ప్రకారం బతుకుదాం, నిత్య జీవానికి వారసులవుదాం, పరలోకాన్ని సొంతం చేసుకుందామని ఆరాటం, తపన లేదేంటి? వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు లేక కల్పన కథలు మాట్లాడేవారే ఎక్కువైపోయారు. పులిసిని పిండి వాళ్ళ సంఘానికి వెళ్తే వీళ్ళు కూడా పులిసిపోతారు. పైగా ఆశీర్వాదాలు కలుగుతాయి మీకు. ఆశీర్వాదాలు అంటే ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి ఆశీర్వాదం, కారు కొనేసుకోవాలా ఆశీర్వాదం, ఏమన్నా సంపాదించుకోవాలా ఆశీర్వాదం. వాస్తవంగా దేవుని వాక్యము ఆశీర్వాదాలే. ఈ భౌతికమైన గృహము, కారు, ఉద్యోగం ఇలాంటివి ఇతరమైనవి అయితే యాకోబు ఎబేకు రేపు దగ్గర మొరపెడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఎందుకు? ఆశీర్వదించు ప్రభు అని. యాకోబు ఏమి లేనుడుగా వచ్చాడు. అక్కడ యాకోబుకి ఏమున్నాయి? 4 భార్యలు, 10 మంది పిల్లలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు, చాలా వస్తుంది అతనికి. దాసీలు ఉన్నారు. మరి ఇప్పుడు అతను ఆశీర్వదించబడ్డా లేదా? చాలా ఆశీర్వాదం ఉంది అతనికి. కానీ ఆశీర్వదించు అంటున్నాడు అంటే అతనికి తెలిసింది ఈ భౌతికమైనది కాదు ఆశీర్వాదం అని. వాస్తవంగా ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటగలిగిన దైవ ప్రభావాన్ని సొంతం చేసుకోవడం ఆశీర్వాదం. నిత్య జీవపు వారసత్వాన్ని చేజిక్కించుకోవడం ఆశీర్వాదం. శరీర సంబంధమైన దాని గురించి చెప్పట్లేదు ఆయన, భౌతికమైన దాని గురించి చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్తున్నాడు. ఈరోజు గమనించకపోతే పులిసిన పిండిలాగా నువ్వు కూడా పులిసిపోయే బ్రతుకుతావు. చివరికి ప్రభు రాకడలు ఎత్తబడ్డం మానేసి గుంపులో ఉండిపోయిన వ్యక్తిలాగే మిగిలిపోతావు. జాగ్రత్త. నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. ఎవరు బోధలు, ఎలాంటి బోధలు వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. నచ్చుతున్నాయి వాళ్ళది, కానీ వాక్యం చెప్తుంటే నొచ్చుకోవలసి వస్తుంది. హృదయంలో బాణములకు పొడవబడవలసి వస్తుంది. సత్యాన్ని మానేసి అసత్యం వైపు పరుగులెత్తేస్తున్నావేమో. కన్నులు తెరుచుకొని సత్యం వైపుకి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఒక ఆయన అంటాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారండి. అవునా? ఇంకొక ఆయన అంటాడు, ఏలియా అనుకుంటున్నారండి మిమ్మల్ని. మంచిదే. ఇంకొక ఆయన అంటాడు, ఇర్మియా అనుకుంటున్నారండి. ఎట్టి నేను బాప్తిస్మం ఇచ్చే యోహానా, ఏలియానా, ఇర్మియానా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మొహమాటం లేకుండా బోధిస్తున్నాడు. ఈ బోధ విన్న తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, ఇలా బోధించేవాడు బాప్తిస్మం ఇచ్చే యోహానే కదా. ఏలియా అనుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన చేస్తున్న కార్యాలు, అద్భుతాలు చూశారు వాళ్ళు. అందుకని ఏలియా అనుకుంటున్నారు. ఇర్మియా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇర్మియా ఎప్పుడు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు ప్రతి రాత్రి కూడా ఏకాంతంగా ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఇలాగ అనుకుంటున్నారు అన్నారు. ఓకే.
ప్రజలు పురుకొక బుద్ధి అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచన చేస్తారనుకో. అసలు మీరేమనుకుంటున్నారు అన్నారు. ఎవరు మాట్లాడలేదు. సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడు. అబ్బా, ఏమి అద్భుతమైన మాట అతనికి బయలుపరచబడింది. యేసు క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారో అతనికి అర్థమైపోయింది. నువ్వు అభిషిక్తుడివి, సజీవుడైన దేవుని కుమారుడివి. ఇది కేవలం మనుషుల ఊహల్లో నుండి వచ్చింది కాదు, ఇది దేవుడే అతనికి బయలుపరిచిన సత్యం. దేవుణ్ణి సజీవుడు అండం మనం గమనిస్తాం. అంటే సజీవుడైన దేవుణ్ణి అతను గుర్తించగలిగాడు, అతనికి బయలుపరచబడింది ఆ విషయం. అందుకనే ప్రభు అంటాడు, పేతురు, నీతోనే నా సంఘాన్ని ప్రారంభిస్తాను. నీకు పాతాళ లోకపు యొక్క ద్వారాలు నీ ఎదురు నిలవకుండా అయిపోతాయి. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకిస్తాను. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, పరలోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. అంతటి ప్రభావం ఇస్తాను. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని శిష్యులందరికీ చెప్పారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు అని ఎవరో అని ఇప్పటికే తెలియకపోయినా గందరగోళం అయిపోతున్నారు. తెలిస్తే ఇంకా గందరగోళం అయిపోయి ప్రమాదానికి గురవుతుంది. కనుక ఇప్పుడే తెలియవసరం లేదు అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. పేతురుతో అంటున్నారు ఆయన. పేతురు అంటే చిన్న రాయి అని అర్థం. నేను ఈ పేరున రాయి మీద అంటే బండ మీద సంఘాన్ని కడతాను, నీతోనే నేను సేవ ప్రారంభిస్తాను అని ప్రభు చెప్పారు. అలాగే అపొస్తలుల కార్యాలు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత ఆ 11 మందిలో నుంచి లేచి నిలబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ప్రభుని తెలుసుకుని బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. పేతురు ద్వారానే పరిచర్య ప్రారంభించబడింది. ప్రభు మాట వాగ్దానం నెరవేర్చబడింది. ఈ దినాన్ని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసాడట. నీ ఎదుటి ఏది నిలవలేదు అని చెప్పి అద్భుతమైన విషయాన్ని ఇచ్చారు. 12 మంది శిష్యులు మధ్యలో పేతురుని నాయకుడిగా దేవుడు పెట్టి తాళపు చెవులనిచ్చి ఇంతటి ప్రభావాన్ని నీలో నేను ఉంచుతానని చెప్పాడు. యూదుల మధ్య, సమరయుల మధ్య, ఇతరమైన జనాల మధ్య దేవుడు పేతురు గారిని వాడుకున్నాడు. 3 రకాలైన ప్రజలే వీరు. దీన్ని బట్టి ఈ సంగతులు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యానికి ద్వారాలు ఇప్పుడు బాగా తెరవబడ్డాయి. ఇష్టమున్న వారు ఎవరైనా ప్రవేశించవచ్చు. తలుపులు తెరిచిన తర్వాత ఇక తాళపు చెవులతో పని లేదు గనుక యేసు ప్రభు పేతురికే ఇచ్చాడు, గాని ఆ తర్వాత వారికి ఎవ్వరికి ఇవ్వలేదు. ఆల్రెడీ పేతురు గారు ద్వారాలు తెరిచారు గనుక ఇక అందరూ ప్రవేశించే భాగ్యము వచ్చేసింది. ఒక్కసారి పేతురు గారు తలుపులు తెరిచేశాడు, ఆయన పని ముగించేశాడు. కానీ ఇప్పటికీ ద్వారములు తెరవబడ్డం, మూయబడ్డం ఏమన్నా ఉంటే యేసు ప్రభువే ఆ పని చేస్తున్నాడు. ఎందుకంటే ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో తాళపు చెవులను కలిగిన వాడు అంటాడు. అంటే పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చాడు, ద్వారాలు తెరవబడ్డాయి. మరలా తాళపు చెవులు ప్రభు తీసుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తెరిచేశాడు గనక. ఇప్పుడు ముయ్యాలన్నా తెరవాలన్నా ఎవరి దగ్గర ఉంది అనంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఆ తాళపు చెవులు ఉన్నాయి. ముయ్యలేదు, తెరవలేదు కాదు, ఆల్రెడీ తెరిచేశాడు, దాన్ని అలాగిచ్చాడు. రక్షణ కార్యం విపరీతంగా జరుగుతూనే ఉంది, జరగాల్స్తూనే ఉంది. ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు ఖచ్చితంగా రక్షణ కార్యం జరుగుతుంది. ఆయన ద్వారములు తెరిచి ఉంచాడు.
ఆయన ద్వారములు తెరవగా ఎవడు మూయగలడు, ఆయన మూయిస్తే ఎవడు తెరవగలడు అని చెప్పిన మాట మనం గుర్తు చేసుకుందాం. ఆయన తెరిచాడు కనుక అవకాశం దొరికింది. ఎంతమందిని అయితే రక్షించగలము, ఎంతమంది క్రీస్తుని వైపుకు నడిపించగలము, ఎంతమందిని అగ్నిలోంచి లాగగలము, మనం ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ లాగగలుగుతాం. నిత్య రాజ్యపు వారసులుగా చేయగలుగుతాం. ఎందుకంటే తలుపులు తెరిచారు, పరిగెత్తాలి. తలుపులు తెరవబడి ఉంది, పరలోక రాజ్యపు తలుపులు తెరబడ్డాయి కనుక రక్షించబడండి విపరీతంగా ప్రకటించవలసిన భారం, బాధ్యత మనకుంది. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి ఈ మాటలు చెప్తున్నారు. నేను హింసలు పడి చంపబడి 3వ దినాన లేస్తాను అని మాట్లాడుతుంటుంటే పేతురు అంటాడు, అయ్యా నీకది చావు దూరంగా ఉండాలా అంటుంటే ప్రభు అంటాడు, సాతానా దూరంగా బో, వెనకబో అని గద్దించారు. దైవ పరిచర్య జరగకుండా, దేవుడు వచ్చిన దైవ చిత్తం నెరవేర్చకుండా ఉండాలనేది అపవాది ఉద్దేశం. రక్షణ కార్యం ఎవరికి రాకూడదు, జరగకూడదని. అందుకనే అపవాది పేతురులో దూరి మాట్లాడుతున్నాడు. ఆయన సిలువకెక్కి ఆ సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాలనేది దైవ చిత్తమై ఉంది కనుక ఆ చిత్తంలో ఆయన నడిపించబడ్డకు ఎన్ని అడ్లు ఆటంకాలు వ్యతిరేకతలు వచ్చినా ఆయన మరణిస్తాడు. అది వాస్తవమైన విషయం. అందుకని ప్రజలకు ఈ విషయం చెప్తున్నారు, తన శిష్యులకు ఈ విషయం చెప్తున్నారు, నేను మరణించాల్సి ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మరణించడానికే వచ్చాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నువ్వెందుకు వచ్చావంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఇతరులకు ప్రకటించడానికి వచ్చావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గర ఉంటామనే నిరీక్షణతో బ్రతకడానికే వచ్చావు. అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావు కనుక దేవుని వాక్య ప్రకారం బ్రతికి ఆయనలో నమ్మకంగా సాగుతూ ఆయన కొరకు ఒక ఘనమైన బలమైన పాత్రగా జీవించుటకు మనందరం కూడా సిద్ధపడతాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. మన వాక్యానుసారంగా మలిచి ఆయనకు దగ్గరగా చేర్చుకొనును గాక. ఆమేన్.